విజేకే లా అకాడమీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఈఎస్ఐసి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో అడ్వకేట్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. సో ఈ రిలీజ్ డేట్ ఏంటంటే July 10, 2026 రిలీజ్ అయింది. టైం ఎక్స్టెన్షన్ చేశారు అనమాట. టైం ఎప్పుడు ఉందంటే this month 31/7/2026 టైం ఇచ్చారు. సాయంత్రం 5 PM వరకు టైం ఉంది. సో ఏంటంటే దీనికి సంబంధించిన వివరాలు మీకు ఈ నోటిఫికేషన్ చూసి చెప్పే ప్రయత్నం చేస్తానండి. సో ఏంటంటే దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేసి ఇచ్చారు. సో సంబంధిత బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ప్రాక్టీస్ లా కావాలని చెప్పారు. అలాగే 5 years ప్రాక్టీస్ ఉండాలండి. ఎవరైతే 5 years ప్రాక్టీస్ కంప్లీట్ చేస్తారో వాళ్ళ కోసం ఇది. అలాగే ఇంకెందులో ఎక్కడంటే ఈఎస్ఐసి బిఫోర్ ఎక్కడంటే మీరు చేయాల్సి ఉంటుంది. క్యాపబుల్ ఆఫ్ రిప్రజెంటింగ్ ఈఎస్ఐసి బిఫోర్ ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ కోర్ట్స్, మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్, లేబర్ కోర్ట్స్, కన్జ్యూమర్ ఫోరా, సిఏటి, హైకోర్ట్స్ అండ్ అదర్ కోర్ట్స్ ఆర్ ట్రిబ్యునల్స్ ఎక్కడ మీరు చేయాల్సి ఉంటుందండి. అలాగే టర్మ్స్ చెప్పారంటే టర్మ్స్ కూడా ఇందులో ఉన్నాయి. సో నేను ఇది షార్ట్ వీడియో చేస్తున్నాను కాబట్టి అన్నీ చెప్పను. మీకు నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో ఉంటుంది. మేజర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అనమాట. సో అలా తర్వాత ఏంటంటే ఈ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్యానల్ అడ్వకేట్స్ ఉంది. అందులో కూడా మీరు చదవండి. ఆ తర్వాత రిస్ట్రిక్షన్స్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని ఒకటి ఉంటుంది, అది కూడా చదవండి. సో దీనికి సంబంధించిన ఫీజు కూడా ప్రత్యేకంగా ఇచ్చారు. సో వెకేషన్ పొజిషన్ వచ్చేసి విశాఖపట్నం అయితే 5 పొజిషన్స్ ఖాళీ ఉన్నాయండి. విజయనగరం 1, శ్రీకాకుళం 1, అలాగే చిత్తూరు 3 పొజిషన్స్ ఉన్నాయి. అలాగే కర్నూలు 2, కడప, అనంతపూర్, ఆదోని, తిరుపతి 2 ఉన్నాయండి పొజిషన్స్ అవి. తర్వాత ఈ డాక్యుమెంట్స్ ఏవి మీరు ఎన్క్లోజ్ చేయాలంటే ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై బార్ కౌన్సిల్, అలాగే బార్ అసోసియేషన్ మెంబర్షిప్ సర్టిఫికేట్ ఉండాలి, ప్రూఫ్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి, అలాగే ఐడెంటిటీ కార్డ్ అండ్ అడ్రస్ ప్రూఫ్ ఉంటే సరిపోతుంది. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్లో ఉండాలండి, రీసెంట్ది ఉండాలి, ఇప్పుడుతో పూర్వం పెట్టకూడదు, కొత్తగా లేటెస్ట్గా తీసుకోండి. అలాగే పాన్ కార్డు ఉండాలి. ఇన్ కేస్ జిఎస్టీ అప్లికేబుల్ ఉంటే జిఎస్టీ కూడా పెట్టండి. తర్వాత లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ కేసెస్ హ్యాండిల్ ఎంతవరకు మీరు ఈ 5 years ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఇంపార్టెంట్ కేసు హ్యాండిల్ చేసి ఉంటారు కదా, అవన్నీ లిస్ట్ ఆఫ్ తయారు చేసి పంపించాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఇంకా ఏదైనా ఎనీ అదర్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ దీనికి సంబంధించింది ఏమైనా ఉంటే అటాచ్ చేయండి అనమాట. సో లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ అంటే మీకు చెప్పాను కదా ఇదివరకే 31st July 2026 up to 5 PM అని చెప్పారు. సో కంప్లీటెడ్ అప్లికేషన్స్ ఇన్ ఫిజికల్ ఫామ్ ఇన్ ది ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్ అని చెప్పి ఇచ్చారండి. షల్ రీచ్ అని చెప్పి ద రీజనల్ డైరెక్టర్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, రీజనల్ ఆఫీస్ ఆంధ్రప్రదేశ్, 48-7-32A పంచదీప్ భవన్, ఈఎస్ఐసి రోడ్, గుణదల, విజయవాడ 520004 ఆ అడ్రస్కి ఇవ్వాల్సి ఉంటుందండి. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే మీరు కామెంట్ సెక్షన్లో చూసి అప్లై చేసుకోవచ్చు. నమస్తే. అలాగే ఇంకో విషయం ఏంటంటే నేను ప్రీవియస్ వీడియో పెట్టానండి, జస్ట్ 50 seconds ఉంటుంది. ఆ 50 seconds వీడియో కూడా మీరు పూర్తి చూడకుండా డౌట్ అడుగుతున్నారు. సో ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు డౌట్ వచ్చే అవకాశం ఉండదు. ఇన్ కేస్ డౌట్ ఏమైనా వస్తే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. నమస్తే.